వచ్చేసి మనమైతే ఈరోజు పూరి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్గా అయితే మనం కొనార్క్ టెంపుల్ని విజిట్ చేసి తర్వాత పూరి అండ్ చిల్కాని కూడా విజిట్ చేయబోతున్నాం. ఈ 3 వ్లాగ్స్ కలిపి ఒకే వ్లాగ్లో నేనైతే ఎడిట్ చేసేసాను. సో ఈ వ్లాగ్ని మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గానే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మన విలేజ్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే మనం ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. సో రూట్ మ్యాప్స్ ఎవరికైనా తెలియకపోతే కంటిన్యూస్గా వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రీచ్ అయ్యి ఎలా అయితే వెళ్ళామనేది తెలుస్తుంది. సో మనమైతే 9 మెంబర్స్ అయితే కలిసి వెళ్ళాం. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మేమైతే విలేజ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాం. 6కి స్టార్ట్ అయితే అక్కడ మనకి పలాసలో 9కి ట్రైన్ అయితే ఉంది. సో మనం కొద్దిగా వేగంగా అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి మనమైతే ట్రైన్ గురించి వెయిట్ చేస్తాం కదా. సో అందుకోసం మనమైతే కొంచెం ఎర్లీ మార్నింగ్గా వేకప్ అయ్యి రెడీ అయ్యి మనం ఆటో బుక్ చేసుకుని చూస్తున్నాం కదా. మనమైతే ఇప్పుడు గొసాని అయితే వచ్చేసాం. సో గొసాని దాటాక మనకి ఇక కనిపిస్తుంది సేతుకొండ. మీరందరూ వెళ్ళుంటారు ఈ పండుగకి. సో సేతుకొండ కూడా మనం క్రాస్ అయిపోయి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మనం మన ఆటోకి అయితే డీజిల్ అయితే ఫుల్ఫిల్ చేసేస్తున్నాం. ఫుల్ఫిల్ చేసేసాక ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతాం. వీళ్ళందరి కోసం వీళ్ళందరినీ చూపిద్దామని చెప్పి ఒక వీడియో అయితే తీసాను. వీళ్ళందరూ బయటకు అయితే రారు, ఆటోలో కూర్చొని వీడియో తీయమంటే ఎలా తీసేది. ఇప్పుడు మనం అయితే ఫైనల్గా లావణకోట వచ్చేసాం. సో లావణకోట మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇక్కడ ఒక ఫేమస్ స్వీట్ ఉందని కూడా. సో లావణకోట వచ్చేసి ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఏరియా. సో మీకు బోర్డర్ కూడా ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన ఆంధ్ర ఒడిశా బోర్డర్. ఈ బోర్డర్ దాటాక గొప్పిలి విలేజ్ అయితే వస్తుంది. సో గొప్పిలి నియర్ బై పలాస. సో ఈ నేచర్ వైపు అయితే మీరు కొంచెం ఎంజాయ్ చేయండి. సో మనమైతే గొప్పిలికి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్తే మహేంద్రగిరికి వెళ్ళే దారి అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే మనం పలాస్కి వెళ్ళే దారి అయితే వస్తుంది. సో ఈ దారిలో మీరు చూసుకుంటారు మంచి లేక్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మనం టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దిగాం. సో ఇక్కడైతే మన టీమ్మేట్స్ అందరం కలిసి టిఫిన్ అయితే తినేసాం. టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం. పలాసకి అయితే మనం నియర్ బై పలాస దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో మనం ఇక్కడ హైవే క్రాస్ అయ్యి పలాస జంక్షన్లోకి వెళ్తున్నాం. సో పలాసలో ఏదైతే ఫేమస్ మీకు తెలుసు కదా, చూసేయండి. జీడిపప్పు అయితే ఇక్కడ ఫేమస్. పలాస నేమ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది జీడిపప్పు. ఇక్కడైతే ఎక్కువ కాజు అన్నది ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్కువ సేలింగ్ అయితే జరుగుతుంది. సో మనకైతే పలాస అంటే జీడిపప్పు ముందుగా గుర్తొస్తుంది. సో ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ దగ్గరికి రీచ్ అయిపోయాం. సో చలో చూస్తున్నారు కదా, పలాస స్టేషన్ అయితే వర్క్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ మీద మొత్తం ఎక్స్టెన్షన్ అయితే చేసి వర్క్ అయితే చేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్కి రీచ్ అయిపోయాం. ప్లాట్ఫామ్ అయితే ఎక్కేసాం. చిన్న వీడియోస్ క్లిప్స్ కూడా తీసేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి మనమైతే ప్లాట్ఫామ్ 2కి అయితే వెళ్తున్నాం. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి వస్తుంది అని చెప్పేసి మనకైతే అనౌన్స్మెంట్ చేసేసారు. సో చూస్తున్నారు కదా, వెల్కమ్ టు పలాస. మనమైతే మన ప్లాట్ఫామ్కి రీచ్ అయిపోయాం. మనం ఇలా రీచ్ అయ్యామో లేదో మన ట్రైన్ కూడా వచ్చేసింది. సో ఇంకా మనమైతే ట్రైన్ అయితే ఆగిన వెంటనే ఎక్కేసాం. ఇక టీటీ వచ్చేసి మన పక్కనే కూర్చున్నాడు. టికెట్స్ అడిగితే మనం టికెట్స్ అయితే అతనికి చూపించాం. మనకైతే బోరింగ్గా ఉందని చెప్పి లూడో అయితే ప్లే చేసుకుంటున్నాం. ఇంకా మన పుల్రాజు మన వంశంగా కలిసి వీళ్ళందరూ అయితే చిన్న స్లీప్ ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు. మనం అయితే చిన్న లూడో గేమ్ అయితే వేసుకున్నాం. సో చూడండి, లూడో గేమ్ వేసాక ఇంకా ట్రైన్లో మనకి ఏవైతే స్నాక్స్ వస్తున్నాయో ఇవన్నీ కంప్లీట్ చేస్తూ గేమ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ చన్నా మసాలా కూడా తీసుకొని ఇది కూడా మనం తిన్నాం.
ఇంకా మంచి మంచి వైబ్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనకి ఒక లేక్ వచ్చింది. ఇది చిల్కా లేక్ అనేసి అంటున్నారు. ఇది క్రాస్ చేసి మనం వెళ్ళాం. ఇంకా వీళ్ళైతే వచ్చేసారు. వీళ్ళు బాధ ఎవరు భరిస్తారని చెప్పి మనమైతే వీళ్ళకైతే మనీ అయితే ఇచ్చేసాం. ఇంకా మన పుల్రాజు వచ్చేసి ఇంకా వీళ్ళ నుంచి ఎలా అయితే స్కిప్ అవ్వాలని చూస్తున్నాడు. ఫైనల్గా వాడిని కూడా వీళ్ళు వదలలేదు. వాడి దగ్గర కూడా మనీ అయితే కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇంకా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కాయిన్ అయితే వీళ్ళు పూజ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అది మన వాళ్ళకి పెట్టుకుంటే మంచిది అనేసి అంటారు కదా. సో వాళ్ళైతే మనకి మంచిగా దీవించేశారు. ఇంకా సెకండ్ టైం వచ్చేసి ఏదైనా వచ్చేసి మళ్ళీ స్నాక్స్ అయితే ఏదైనా దగ్గర తీసుకున్నాం. చూస్తున్నారు కదా, వీడికైతే ఎక్కడనే మంచి బిజినెస్ అవుతుందని చెప్పేసి మన చుట్టూలో తిరుగుతూనే ఉన్నాడు. ఇది థర్డ్ టైం అయితే మనం స్నాక్స్ తీసుకున్నాం. సో అలా కూర్చొని బోర్పడుతుందని చెప్పేసి అలా బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు మన దగ్గరికి మళ్ళీ ఫైనల్గా మన సీట్ దగ్గరికి వచ్చి పులి అయితే ఇప్పుడు ఆకలేస్తుందని చెప్పేసి మీల్స్ అయితే తీసుకున్నాడు. అది కంటిన్యూ చేస్తున్నాడు. మనకైతే మీల్స్ దొరకలేదు. సో మనమైతే ఈ సమోసా ఇంకా బోండా అయితే తీసుకున్నాం. కానీ చాలా దారుణంగా ఉన్నాయి. అవైతే తినలేం మనం. అలా మన జర్నీ కంప్లీట్ చేస్తే మనమైతే వెంటనే పూరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే టైం 2:50 అవుతుంది. మనం దిగేటప్పుడు 2:50 అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా సన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. రూమ్స్ తీసుకొని ఇంకా స్టే చేసి ఇద్దాం అనుకున్నాం. కానీ మనకి ఇంకా అంత టైం అయితే లేదు. ఈరోజు మనం కొన్నార్క్ టెంపుల్ని విజిట్ చేసి వచ్చాక వెంటనే పూరి టెంపుల్ని కూడా విజిట్ చేయాలి. లేదంటే ఇంకా మన జర్నీ ఇంకా లాంగ్ టైం అయిపోద్ది. సో ఇప్పుడైతే మనం స్టేషన్ బయటకు వెళ్ళాక ఇప్పుడు ఏదైనా వెహికల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం కొన్నార్క్ టెంపుల్ ఉంది కదా, సన్ టెంపుల్ అంటాం. సో అక్కడికైతే ఫస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళిపోదాం. సో స్టేషన్ బయటకు వెళ్ళాక ఏదైనా వెహికల్స్ ఉంటే బుక్ చేసుకొని ఎలా అయినా వెళ్దాం. సో చూస్తున్నారు కదా పూరి యొక్క రైల్వే స్టేషన్. ఇది కూడా కొత్తగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా బాగా అయితే కడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక 32 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఒక వెహికల్ నుండి అంటే బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బస్సులో అంటే మనకి 1 అవర్ ఇలా జర్నీ పడుతుంది. సో మనమైతే ఈ జర్నీని స్టార్ట్ చేసేసి ఫైనల్గా సన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. సన్ టెంపుల్ ఇది వే వచ్చేసి అక్కడ దారిలో యాత్ర లాగా అవుతుంది కదా. సో ఇది మొత్తం మీకు చూపెడదామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే 1 km మనం వాక్లో వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ దారిలో మొత్తం కంటిన్యూస్గా షాప్స్ అయితే ఉంటాయి, ఎక్కడ కూడా ఖాళీ లేకుండా. ఇంకా వీళ్ళు మన దగ్గరికి వచ్చేసి ఏది తీసుకోండి అదే తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో ఏది కూడా వ్యాపారం కూడా అయితే కొనుక్కోండి, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారు. కానీ దాని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువగానే ఉంటుంది బార్గింగ్ చేస్తే. కానీ మనకైతే ఇది అయితే మనకు బ్లేమ్ చేస్తుంటారు. సో కంటిన్యూస్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, ఇదే మన కొనార్క్ సన్ టెంపుల్. ఇంకా ఇక్కడ ఎంట్రీలో టికెట్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తారు. లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్నాక ఎంట్రీ. ఈ లోపలికి వెళ్ళాక వాళ్ళైతే టికెట్ స్కాన్ చేసుకుంటారు. స్కాన్ అయ్యాక ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ లోపలికి వెళ్ళాక చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వీటి తాలూకైతే రూట్ మ్యాప్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ సన్ టెంపుల్ యొక్క రూట్ మ్యాప్స్, ఇంకా దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఈ సైడ్లో ఉంది. చూస్తున్నది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఇప్పుడు రాజుల్లో అంతే ఇది నిర్మించడం అయితే జరిగింది. ఈ రోజుల్లో అయితే ఇది అయితే మనం కట్టడం చాలా కష్టం. దీనికైతే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ హిస్టరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. 9th 10th ఇలా క్లాసెస్లో అయితే మనం హిస్టరీ అయితే విన్నాం. లేదు మీకు తెలియకపోతే హిస్టరీ ఒకసారి కొన్నార్క్ టెంపుల్ గురించి హిస్టరీ అయితే చూడండి. ఈ కొనార్క్ సన్ టెంపుల్లో వచ్చేసి ఫస్ట్ సన్ రైజెస్ అనేది ఇక్కడ నుంచి ఈ కిరణాల్లో ఇక్కడ నుంచి పడేక స్టార్ట్ అయితే అవుతున్నాయి. ఒకప్పుడు బీచ్ ఒడ్డున ఉండేది. ఆ పడవలు అనేవి ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఇక్కడ ఆకర్షించేస్తుంది అని చెప్పేసి దీనికి కొంత దూరం అయితే చేశారు ఈ రాజులు. చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు చాలా బాగా అయితే చెక్కున్నారు. ఇంకా అప్పుడు అలాంటి రోజుల్లో ఇది మొత్తం చెక్కడం అంతా చాలా గ్రేట్.
ఇది వచ్చేసి చండీదేవి టెంపుల్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా రాళ్ళతో అయితే శిల్పం ఇవన్నీ చెక్కి ఉంటారు. ఇక్కడ కూడా దేవుడు అయితే ఉంటుంది. దేవుడి లోపలికి అయితే మనం వెళ్ళక అవ్వదు. సో ఇక్కడ గేట్ అయితే ఉంటుంది. ఈ గేట్ దగ్గర నుంచి అయితే మనం ఏదైనా మొక్కుకోవచ్చు, విజిట్ చేయవచ్చు. కానీ లోపలికి అయితే ఎవరు కూడా వెళ్ళడానికి అయితే ఎంట్రీ అయితే లేదు. అలానే మన సన్ టెంపుల్ కూడా లోపలికి అయితే వెళ్ళడానికి ఎవరికైతే ఎంట్రీ అయితే లేదు. అందు లోపల ఏముందో కూడా ఎవరికి కూడా కంప్లీట్గా తెలియదు. ఇది మొత్తం మన అయిపోయాక మనమైతే బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, బయటకు వెళ్ళాక మొత్తం యాత్రలానే ఉంటుంది. 102 కిలోమీటర్స్ వరకు ఇలానే యాత్ర అయితే అవుతుంటుంది. చూసారు కదా, జగన్నాథ్ బొమ్మలు ఎక్కడి నుంచి సేల్ అయితే చేస్తున్నారు. ఇంటికి కావాల్సినవన్నీ మనమైతే అక్కడ తీసుకొని ఇంకా మనకైతే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే పూరి బస్ ఉంది. ఈ పూరి బస్ ఎక్కేసి మనం డైరెక్ట్ అయితే పూరికి అయితే వెళ్ళిపోతాం. చాలా టైం అయితే అయిపోయింది. మనం అనుకున్న టైంలో టైం అయిపోయింది. ఇక్కడ 6 అయిపోయింది. 4:30 to 6 వరకు ఇక్కడ సన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా పూరికి అయితే ఇచ్చేసాం. పూరి దగ్గర పూరి వచ్చాక ఇక్కడ నుంచి అయితే మనమైతే ఎలక్ట్రికల్ ఆటో అయితే బుక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళాం. చూస్తున్నాక ఇక్కడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి. ఇంకా నార్మల్ ఆటో తీసుకుంటే లగేజ్ ఆటో కన్నా ఎక్కువ తీసుకుంటారు. సో ఈ ఎలక్ట్రికల్ ఆటోలో అయితే చాలా లో కాస్ట్లో మంచిగా వెళ్ళిపోవచ్చు. అయితే మనకి ఆటో దించేస్తారు. ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి మనం 2 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ 2 కిలోమీటర్స్ అయితే తప్పకుండా నడిచి వెళ్ళాలి. లోపలికి అయితే ఇవన్నీ ఏది కూడా ఎలాగైతే చేయరు. ఈ వెళ్ళే దారిలో మనకి బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి తీసుకొచ్చేటికి అయితే ఉంటే దారిలో బ్యాగ్స్ అండ్ చెప్పుల్స్ ఇంకా మొబైల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళాలి. కానీ మొబైల్స్ ఇవన్నీ ఏది కూడా టెంపుల్స్కి అయితే ఎలా అయితే లేదు. సో మనం వచ్చిన లగేజ్ మొత్తం ఇక్కడైతే మనం ఇచ్చేసి మనమైతే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం. ఇది వచ్చేసి ఎంట్రీ. ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో మనకైతే మొబైల్ ఎలా లేదు కాబట్టి నేనైతే ముందు వీడియోస్ ఏం తీయలేదు. సో మొబైల్ అయితే ఎలా లేదు కాబట్టి క్లిప్స్ అయితే నేను తీయలేదు. ఇంకా మనమైతే మన దర్శనం కంప్లీట్ అయ్యాక మీకోసం అయితే వీడియో క్లిప్స్ ఉన్నవి తీయడం అయితే జరిగింది. సో ఇంకా ఈ దర్శనం కంప్లీట్ అయ్యాక మనం ఎక్కడ లంచ్ చేస్తామని చెప్పేసి ఇంకా డిస్కషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ ఫుడ్ కోసం డిస్కషన్ స్టార్ట్ అయ్యాక ఇంకా ఒక చిన్న మినీ రెస్టారెంట్ అయితే ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో అయితే క్రియేట్ చేసుకున్నారు. సో అక్కడైతే మనమైతే విజిట్ చేయడం జరిగింది. ఆ ప్లేస్కి విజిట్ చేశాక అక్కడ వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేశాక ఇక్కడైతే మనం ఫుడ్ అయితే తిన్నాం. సో ఈ ఫుడ్ తిన్నప్పటికీ మనకైతే నియర్ బై 1 అయిపోయింది. ఈ 1 అయ్యాక మనం ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో మనకైతే ఇక్కడ 3కి అయితే ట్రైన్ అయితే ఉంది. సో ఇంకా వీలైతే ఇక్కడ టికెట్స్ అయితే ఇప్పటి నుంచి ఇవ్వం, ఇంకా మీరైతే వెయిట్ చేయలేదు 3 వరకు అని అంటున్నారు. సో మనం ఇంకా 3కి ట్రైన్ ఉంది. మనం వచ్చేసాం ఇక్కడికి 2కి. ఇలా వచ్చేసి మనం టైం అయితే స్పెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకి కూర్చోవడానికి కూడా స్పేస్ అయితే లేదు. ఇంకా ఇలా 2:30, 2:40 వరకు ఇక్కడైతే మనం టైం అయితే స్పెండ్ చేసాం. సో ఇంకా 3కి ఎంతసేపు ఉంది, ఇంకా 15-20 మినిట్స్ ఉంది కదా టైం స్పెండ్ చేస్తే మనకైతే 3కి టికెట్ ఇస్తారు. సో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాం. సో మనమైతే ఇంకా ఈ జర్నీలో జరిగే ఫన్నీ మూమెంట్స్ అన్నీ మాట్లాడుకొని ఇటు అటు వెళ్ళడం అయితే జరిగింది. ఇంకా ఫైనల్గా ఒక దగ్గర అయితే స్టాండర్డ్ అయిపోయి ఇంకా మొత్తం ఈ జర్నీలో జరిగిన ఫన్నీ మూమెంట్స్ అన్నీ అయితే మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని నవ్వుకుంటున్నాం. సో ఈ ట్రిప్లో మనకి ఆకలి వేసినప్పుడు అన్నం దొరకపోయినా పర్లేదు కానీ జొన్న పొట్టలు దొరికిస్తే కడుపు నిండిపోతే తినేసి అందరం అయితే అనుకున్నాం. సో చేస్తున్నారు కదా ట్రిప్ అంటే ఈ 2 ట్రిప్స్ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్కటి పరిస్థితి అయితే ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది. ఎవరికి కూడా నైట్ నిద్ర లేదు కాబట్టి ఇప్పుడు నైట్ కూడా మనం డే అండ్ నైట్ ట్రిప్ చేసేసి నిద్ర లేకపోయినా సరే నవ్వుతూ మాట్లాడుతూ ఎంజాయ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈ మెమొరీస్ అనేవి ఇప్పుడే తర్వాత మళ్ళీ వస్తాయి అని కూడా చెప్పుకోలేం. లైఫ్ ఉన్నప్పుడే మనం ఎంత ఎంజాయ్ చేయాలన్నా చేయాలి. సో ఈ చిన్న లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మనమైతే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇలానే నవ్వుతూ అయితే ఉండాలి. సో ట్రిప్స్ వల్ల మనకి ఏది వచ్చేది ఏది పోదు.
అంటే ఈరోజు మనీ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఇప్పుడు మనం టైం స్పెండ్ చేసి ఈ ట్రిప్ని కంప్లీట్ అయితే చేస్తాం చూడు, ఇది మనకైతే ఒక మెమొరబుల్గా ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతిసారి ఈ మూమెంట్స్ అన్నీ మనకైతే గుర్తొస్తాయి. సో ఇప్పుడు ఫైనల్గా మనకైతే 3 అయితే అయిపోయింది. ఇప్పుడు మనకైతే వాళ్ళు అయితే టికెట్ అయితే ఇచ్చేసారు. సో ఇంకా మనమైతే పూరి స్టేషన్కి అయితే ఎంట్రీ అయిపోయాం. సో చూస్తున్నారు కదా 3 అయింది. 3కి అయితే మనకి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కడికైతే చలి వేస్తుంది, ఇంకా టైర్డ్ అయిపోయారు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు ఎటు చూస్తున్నారు కూడా తెలియట్లేదు. సో ఇప్పుడైతే మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేస్తాం. మనకి ఇక్కడ కూడా సీట్లు అయితే దొరికేస్తాయి. ఇంకా ఇక్కడ మనం టైం స్పెండ్ చేసేద్దాం. ఈ నైట్ జర్నీ అయిపోయింది. నైట్ జర్నీ అయ్యాక మనం అయితే ట్రైన్ అయితే దిగేసి ఇలా వెళ్తున్నాం. ఇది వచ్చేసి కుర్తా స్టేషన్లో అయితే మనం దిగాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ అయితే మనం మారాలి. అది మారాక చిల్కా అనేది మనం వెళ్తాం. చూస్తున్నారుగా 6:36 అయితే అయింది. కుర్తా స్టేషన్లో అయితే మనం దిగాం. సో ఇంకో ట్రైన్ గురించి అయితే మనమైతే వెయిటింగ్. ఆ ట్రైన్ వచ్చేసాక అది ఎక్కేసి మనమైతే చిల్కాకి రీచ్ అవ్వాలి. సో ఈ కుర్దా స్టేషన్ నుంచి అయితే మనం ఇంకా బలుగాన్ అనే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఈ కుర్దా స్టేషన్ టు బలుగాన్ ట్రైన్కి అయితే మనమైతే వచ్చాక ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకా చిన్న వ్లాగ్ అయితే నేను తీయలేదు ఆ ట్రైన్ ఎక్కాక. సో ట్రైన్ దిగాక చూస్తున్నట్టు మనం కూడా అయితే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా ఆటో బుక్ చేసేసుకొని చిలుకకి అయితే రీచ్ అయిపోతున్నాం. సో చూస్తున్నారు కదా చిలుకకి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడైతే మనం టిఫిన్ అయితే చేసేద్దాం. చిలుక ఫిష్ అంట ఇక్కడ. సో ఇక్కడైతే టిఫిన్ బాగుంటుందని చెప్పారు మన ఆటో అతను. సో ఇక్కడైతే మనం టిఫిన్ చేసేసి ఇంకా అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం అయితే 9 అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయకపోతే మనకైతే ఇంకా చాలా టైర్డ్ అయిపోతాం. సో ఇక్కడ ఇడ్లీ లేదంట, ఓన్లీ పూరి గారి ఇదే ఉంది వడ. సో ఇదైతే 2 ప్లేట్లు వేసి లాగిన్ చేసాం అందరం చాలా ఆకలితో ఉండడం వల్ల. సో తిన్నాక ఇంకా మనం చిలక లేక్ అయితే రీచ్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే షిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ షిప్స్ అండ్ బోట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఇంకా మనమైతే ఒక బోట్ అయితే తీసుకుంటాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిప్స్ ఇవన్నీ తీసేసుకున్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక మనమైతే ఒక చిన్న బోట్ అయితే తీసుకున్నాం. ఈ బోట్ మనం ఇప్పుడు ఒక టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. నేను చెప్పడం కాదు, అది ఏం టెంపుల్ ఏంటి ఎక్కడ అన్నది మీరే చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఈ బోట్ జర్నీ కూడా ఎలాగ ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తుంది. సో వీళ్ళైతే మనకు చెప్పారు ఎక్కడికి పక్షులు ఇవన్నీ వస్తాయి కదా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మీకు కూడా చూపిస్తాను. ఆ వైపుని కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఒక చిన్న ఊరిని ఇవన్నీ విజిట్ చేసేది చిల్కని కూడా విజిట్ చేయండి. విజిట్ చేస్తే చాలా స్వీట్ మెమరీస్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ బోట్ రైడ్ కూడా ఎక్కువగా ఖర్చు అవ్వదు. సో తక్కువ మనీతో కూడా మనం ఇలా తిరగవచ్చు, వెళ్ళి రావచ్చు. చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే ఎలా అయితే వచ్చేసి వీటికన్నమాట మనం ఫుడ్ అనేది వేస్తే ఇది ఎంత దూరమైనా మన వెనకనే వస్తూనే ఉంటాయి. చూడండి ఇవి రకరకాల పక్షులు చాలా దూరం నుంచి లాంగ్ నుంచి అయితే వచ్చి ఇక్కడ స్టే చేస్తాయి అంట. ఇది ఒక సీజన్కి వస్తాయి అని చెప్పారు. ఇంకా చాలా రకరకాలుగా ఉండాల్సింది కానీ మనం వెళ్ళే టైంకి అవి లేవు, ఒక సీజన్కి వస్తాయి అంటే ఈ సీజన్లో లేవు. చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు మధ్యలో అయితే వచ్చేసాం. ఇది ఒక లేక్ అనమాట, అంటే సముద్రం అని కానీ ఒక చిన్న భాగం సముద్రంలో. సో ఈ బాతుల్లా కూడా వాటర్లో అలాగా అంటే తేలిపోయి ఉంటాయి. సో ఈ రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ మన వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చూస్తున్నారు కదా ఒక్కొక్క వీడియోస్ ఫోటోస్ ఇవన్నీ తీసుకుంటారు. మనమైతే ఈ బ్లాగ్ మనకి స్వీట్ మెమరీగా ఉంచాలని చెప్పేసి మనమైతే వీళ్ళందరి కోసం కంటిన్యూస్గా వీడియోస్ అయితే క్లిప్స్ అయితే తీస్తున్నాం. సో ఎవరు బిజీలో వాడైతే ఉన్నాడు ఫోటో తీసుకొని వీడియోస్ తీసుకుని.
ఐటమ్స్ అన్నీ వీలైతే స్టోర్ చేసేసుకుని ఇక్కడనే ఉంచున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం కూర్చుంటే ఆ ఫీల్ వేరే చాలా అయితే బాగుంది. ఈ సముద్రంలో ఇలా తిరగడం వేరే లెవెల్ అండి. ఫిషర్స్ ఇంకా షీమెన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్తే వినడం తప్ప ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో ఇక్కడైతే ఫేస్ చేసి ఇంకా కొన్ని షిప్స్ ఎక్కాక బోట్స్ ఎక్కాక కొందరు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడతారు. వీళ్ళైతే అలా ఏం లేదు, కానీ జాగ్రత్త, ఇది ఒక ఓల్డ్ షిప్ కదా, ఓల్డ్ బోట్ కదా, సో జాగ్రత్త అని చెప్పారు. అంతేగాని ఇంకేం లేదు. ఇంకా ఇక్కడ లోపల సేఫ్టీస్ కూడా ఉన్నాయి, ఆ సేఫ్టీస్ కూడా మనం పెట్టుకోలేదు. మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి షిప్ అనమాట. చాలా అంటే రకరకాల షిప్స్ అయితే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. ఇది కనిపిస్తుంది కదా, ఆ కొండకైతే మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. అక్కడ అయితే దేవుడైతే ఉంది. సో వీళ్ళకైతే బోర్ కొట్టేసింది. ఇంకా వీళ్ళైతే చిన్న చిన్నగా స్లీప్స్ అయితే వేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అది మనకి కనిపిస్తుంది కదా, ఇంకా చాలా దూరం అయితే ఉంది. మనకి అయితే దగ్గరలో కనిపిస్తుంది. కానీ జర్నీ అయితే వాటర్లో మనకి తెలియట్లేదు. ఎక్కడ వరకు వచ్చాము, ఎక్కడ ఉన్నామో కూడా వాళ్ళకి తెలియట్లేదు. చూస్తున్నారు కదా, అది వచ్చేసి బోట్ ఉంది. రీమోడలింగ్ చేసి నీట్గా చేసుకున్నారు. అంటే ఎక్కువ మంది వస్తారు కదా టూరిజంకి, సో వీళ్ళైతే రీమోడలింగ్ చేసేసి ఉంచున్నారు అట్రాక్టివ్గా కనిపించాలని చెప్పేసి. మనమైతే ఫైనల్గా ఈ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయాం. సో ఈ టెంపుల్ నేమ్ ఏంటి అనేది మనకు కూడా తెలియదు. గంగపుత్రుల యొక్క దేవుడు ఉంటాడు. సో చూడడానికి అయితే మనం ఇక్కడికి వచ్చాం. సో ఈ టెంపుల్ కోసమే అని చెప్పేసి మనమైతే 1 hour జర్నీ చేసి అయితే ఈ టెంపుల్కి రావడం అయితే జరిగింది. అంటే మనం ఇప్పుడు ఈ షిప్ జర్నీ, బోట్ జర్నీ ఏదైతే చేసామో ఇదైతే 1 hour, అంటే రావడానికి 1 hour, వెళ్ళడానికి 1 hour, కంప్లీట్గా అయితే 2 hours జర్నీ. సో చూస్తున్నారు కదా, ఇదే అయితే దేవుడిని అయితే విజిట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ మనం అయితే దేవుడిని అయితే మొక్కేస్తాం. దాని ఆపోజిట్లో ఇంకో దేవుడు ఉంటే అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసి మొక్కేస్తాం. ఇంకా ఇక్కడ వీళ్ళ బోట్ అనమాట, షిప్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ర్యాంప్ వచ్చేసి ఎంత మంచిగా చేసుకున్నారు. వాళ్ళ ఒడ్డు వచ్చేసి అటు సైడు, అంటే ఇటు సైడ్ ఒకటి ఉంది. 2 ర్యాంపులు అయితే మనం అయితే కవర్ చేసేసాం. ఇంకా అక్కడ నుంచి వ్యూ చూడనీకి అని చెప్పేసి ఒక టెర్రస్ ఉంటుంది, దానిపై ఇంకెక్కి కూడా మనం వ్యూ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ చాలామంది అయితే తీసుకుంటుంటారు, ఎందుకంటే నది మొత్తం వ్యూ అంతా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం మనం. మళ్ళీ వీటికైతే మనం ఫుడ్ అయితే తీసుకున్నాం, ఫుడ్ వేస్తున్నాం కాబట్టి మన వెనకనే వచ్చేస్తున్నాయి. సో ఇవి ఇంకా ఇక్కడ సగం దూరం వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ లొకేషన్స్ అయితే వెళ్ళిపోతాయి. సో ఇంకా వీళ్ళంతా అయితే చాలా టైడ్ అయిపోయారు. ఇంకా వీళ్ళందరూ డీప్ స్లీప్ అయితే వెళ్ళిపోయారు. కనిపిస్తుంది కదా, చుట్టూ వాటర్ వచ్చేసి మధ్యలో ల్యాండ్ ఉంది. దీనికి వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఐలాండ్ అనేసి మేమైతే పెట్టారు. ఇది ఐలాండ్ అండి, ఐర్లాండ్ అయితే కాదు. సో ఇక్కడైతే వీడియోస్, ఫొటోస్ అందరూ చాలా తీసుకుంటుంటారు. ఇక్కడ అంటే బ్యూటిఫుల్ లొకేషన్లా కనిపిస్తుంది. చుట్టూ వాటర్ ఉండి మధ్యన రాళ్ళతో ఉంటుంది కాబట్టి మనకైతే తీసుకుని వెళ్దాం, మీరు కూడా దిగండి అని చెప్పారు. కానీ వీళ్ళందరూ టైడ్ అయిపోయి స్లీప్ వేయడం వల్ల మనమైతే వెళ్ళాం, రిటర్న్ వెళ్ళిపోతాంలే అని చెప్పేసాం. చూస్తున్నారు కదా, మేము రిటర్న్ జర్నీ అయితే కంప్లీట్గా అయిపోయింది. దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మనం కూడా. సో షిప్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇది అయ్యాక అయితే మనమైతే ఇంకా రిటర్న్ బొలగన్ అయితే వచ్చేసాం. బొలగన్ నుంచి అయితే పలాసకి అయితే ఒక ట్రైన్ ఉంది. సో ట్రైన్కి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోతాం. మన పూరి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మనం రిటర్న్ అయితే మన పలాసకి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం. సో మీకు అందరికీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.